ప్రభు యొక్క హమ్మింగ్ వస్తుంది బ్రదర్. We all need to understand that our limitation in the body of Christ. మనమందరం కూడా ప్రభు యొక్క శరీరంలో మన యొక్క నిర్దేశాలు గుర్తించవలసిన వారు అయినాం. We all have the direct connection. We understand what is our work in the church. మనమందరం కూడా సంఘములో మన యొక్క బాధ్యత ఏమై ఉంది ఒక్కొక్కరము కూడా గుర్తించవలసిన వారమై ఉన్నాం. So church is the place God has given the various and variety of grace and gifts. సంఘానికి మాత్రమే దేవుడు కృపను గొప్ప గొప్ప ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి కృపను ఇచ్చారు. అది God has created many trees and many fruits, each and every having a separate taste. ప్రతి ఫలానికి దేవుడు ప్రత్యేకమైనటువంటి వ్యత్యాసమైనటువంటి రుచులు కలిగి చేశాడు. So God has given the variety of gifts in the church, and then God want to use in everybody. అదే విధంగా సంఘంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి ఒక గిఫ్ట్ ఇచ్చారు. అది అందరికి ఉపయోగపడాలని. Even when we closely walk with God, we understand what the exact grace God gave to you, what limitation you need to speak or work or anything. దేవుని సంఘములో మనకు దేవుడు ఏ విధమైనటువంటి బాధ్యతను అనుగ్రహించాడు, ఆ తర్వాత దానిని మనం ఏ విధంగా లిమిట్ గా ఉండాలి, మాట్లాడటం విషయంలో గానీ క్రియల విషయంలో గానీ ఎంత లిమిట్ లో ఉండాలో అది గ్రహించాలంటే దేవునితో కలిసి నడిచినప్పుడు మాత్రం అర్థమవుతుంది. The body full of eyes, think about what is the use of that. ఒకవేళ శరీరం అంతా కన్ను అయితే ఆ ఒక్క కన్ను వల్ల ఏంటి ప్రయోజనం? The full body is nose, what is the use of that? శరీరం అంతా కూడా ముక్కు అయితే ఏంటి ప్రయోజనం దాని వల్ల? The body full of hands, very ugly, right? శరీరం అంతా చేతులతో నిండిపోతే చాలా అసహ్యంగా ఉంటుంది కదా. So what I requested, dear brothers, please go to the Lord and understand what is your limitation, what exactly God gave to you. You need to come to that place, very important. కాబట్టి ప్రియమైన సహోదరులారా, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ గిఫ్ట్ ఏంటి, మీ యొక్క ఏ స్థానాల్లో నిలబడాలి అనేది మాత్రం మీరు గ్రహించడానికి దేవునికి సమీపంగా ఉండి తెలుసుకోవాల్సిన వాళ్ళు వారై ఉన్నారు. Today's Christianity and many other people, they doesn't know what exact God has given to them. That is the reason the gospel workers building the church. It is not at all possible, right? ఇందు నిమిత్తమే క్రైస్తవులు దేవుడు వారికి ఎలాంటి తలంతులు ఎలాంటి గిఫ్ట్ ఇచ్చారో అది గుర్తించలేని వారుగా ఉన్నారు. వారి ఇష్టానుసారంగా సంఘాలు కడుతున్నారు, అందుకనే నిలబడలేకపోతున్నాయి కదా. Jesus really understand who he is and where he comes and where he goes. What are the limitations? He never asked God to move to India. He lives in that place, right? చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళుతున్నాడు, దేవుడు ఎక్కడ ఏ స్థానంలో వచ్చాడు ఆ స్థానంలో ఉండాడు. చూసారా, నేను ఇండియా వెళ్తా అక్కడికి వెళ్తాను అనలేదు. There are variety of flowers in the world, but every flower is more perfect, right? చూడండి, భూలోకంలో చాలా పువ్వులు ఉన్నవి, పువ్వులన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి. చూసారా, పర్ఫెక్ట్ గా. Each and every flower having a separate smell and design and color. That is a creation of God. కాబట్టి ఆ యొక్క ప్రతి ఒక్క పువ్వుకి వ్యత్యాసమైనటువంటి రంగులు, వ్యత్యాసమైన స్మెల్, వాసన, వ్యత్యాసమైనటువంటి మోడల్స్ ఉంటాయి. చూస్తారు, దేవుడు ఏర్పాటు చేశారు. Same way inside the church also, God created you, brother, and you, sister. You need to understand what exact grace God has given to you. You understand what you are. కాబట్టి ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, దేవుడు సంఘములో నీవు ఏమై ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఏమై ఉండాలి అనేది నిర్ణయించాడు. అది నువ్వు ఎరగవలసిన వారమై ఉన్నావు. You are what we need to nearly go to the Lord. God showed to you who you are. దేవుని దగ్గరికి నువ్వు వెళితేనే నువ్వు ఏమై ఉన్నావో అది నీకు చూపిస్తాడు. So here is written that Romans chapter 12, it is written, Romans chapter 12 verse 3, அல்லாமலும் எனக்கு அருளப்பட்ட கிருபையினால் நான் சொல்லுகிறதாவது, உங்களில் எவனாகிலும் தன்னை குறித்து எண்ண வேண்டியதற்கு மிஞ்சி எண்ணாமல்.
చూడండి தேவன் பகிர்ந்ததற்கு அளவின்படியே தெளிந்த எண்ணம்லவனா இருக்க வேண்டும். రోమా పత్రిక 12వ అధ్యాయం బ్రదర్ ఎత్తన వచనం బ్రదర్. Roman chapter 12 verse 3. రోమా పత్రిక 12వ అధ్యాయము 3వ వచనము, తనను తాను ఎంచుకొన్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకు తగిన రీతిగా తనను తాను ఎంచుకొనవలెను. In the Living Bible translation is telling like this: as a God's messenger, I give you each of you God's warning. లివింగ్ బైబుల్లో ఏమని రాయబడింది తెలుసా? దేవుని యొక్క ప్రతినిధిగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నానని చెప్పి రాయబడి. See the warning of a God's messenger. చూడండి, దేవుని యొక్క దూత అయినటువంటి పౌలు గారి యొక్క హెచ్చరిక మీరు విన్నారా? Be honest in your estimate of yourself. కాబట్టి నువ్వు ఎక్కువగా ఎంచుకోకుండా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు దానిలోనే ఉండమని రాయబడి ఉంది. Measuring your value by how much faith God has given you. నీకు అనుగ్రహించినటువంటి విశ్వాసము ఎంతో దాన్ని పరిమాణం తెలుసుకునవలసిన వారమై ఉన్నాం. See, I don't know what the exact translation in Telugu. Please don't think about more than what you think. తెలుగులో ఏముందో నాకైతే తెలియదు, కానీ నిన్ను నువ్వు కంటే ఎక్కువగా నేనేదో పెద్ద గొప్పవాడిని ఆలోచన కలిగి ఉండొద్దు. When you think about yourself more than you think, you speak more than, you act more than, you involve more than, you damage more than, you fire more than, you encourage more than. I tell you, totally damage the church. చూడండి, నీవు ఉండవలసినటువంటి పరిమాణం దాటిగా నువ్వు వెళ్ళిపోతే నువ్వు సంఘాన్ని పాడు చేస్తావు, నువ్వు ఎక్కువ పనులు చేస్తావు, నువ్వు ఎక్కువగా అన్ని నాశనకరమైన పనులే చేస్తావు నీ స్థితిని దాటి వెళితే. So even the hands, no, that small hand, think about I am the thumb, you will be able to put it inside the patram. చూడండి, accepted. ఈ బొటన వేలు, ఈ చిన్న వేలు, నేను బటన్ వేలు పని చేస్తాను అంటే దీంతో వేల ముద్ర వేయగలవా పత్రం మీద? No, any government accepted? ఎవరన్నా ఈ చిటికిన వేలతో ముద్ర వేస్తే ఒప్పుకుంటారా? This world to be thinking himself, yes, I am the least, I am not eligible to put that thumb present. Like this we need to come, right? ఈ చిటికిన వేళ్ళు ఎప్పుడు కూడా నేను చివరిలో ఉండాలి, నేను ముద్ర వేయటానికి పనికిరానని చెప్పి ఎప్పుడు దాని స్థానంలో అదే ఉండాలి. Very quickly our heart is elevated. Think about more than that what you think. మన హృదయం ఎప్పుడు కూడా మనకంటే నేను గొప్పవాడిని అని ఆలోచింపు చేసేటువంటిదిగా ఉంటుంది మన హృదయం. See, here is written, அவனுக்கு தேவன் பகிர்ந்த விசுவாச அளவின்படியே தெளிந்த எண்ணம்லவனா இருக்க வேண்டும். చూడండి, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై అలాగుండాలి. Because please understand, brothers, you may leave your track, you will spoil your future. ప్రియమైన సహోదరులారా, అర్థం చేసుకోండి, మీరు నడవవలసిన ట్రాక్ గాని దాటితే నిన్ను నువ్వు నాశనం చేసుకుంటావు. God has given you this grace, means the limitation is very, very important. దేవుడు నీకు ఇచ్చినటువంటి విశ్వాసం ఆ ప్రమాణం ఉంటే ఆ పరిమాణంలో ఉండాలి తప్ప బయటికి రాకూడదు. தேவன் தனக்கு பகிர்ந்தளித்த விசுவாச அளவின்படியே, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాసము ప్రకారమే. See, based on your life you may think, தெளிந்த எண்ணம், this is my work. కాబట్టి నీవు జీవించే విధానాన్ని బట్టి ఇది నేను చేయదగిన పనే అని చెప్పి ఆలోచన కలిగి ఉండాలి. Because please understand, brothers, this is the most important thing. Variety of works need to be done in the church. కాబట్టి సంఘములో చాలా జాగ్రత్తగా క్రమమైనటువంటి పద్ధతిలో జరిగించవలసినటువంటి అవసరం ఉంది. But example, that conductor sitting on the driver's seat, are you accepted? Have you ready to travel in that bus? ఒకవేళ కండక్టర్ గారు బస్సు డ్రైవర్ దించేసి బస్సు డ్రైవర్ సీట్ లో కూర్చుంటే నువ్వు ఆ బస్సు ఎక్కుతావా? The conductor is doing his work, give the ticketing and collecting money, give the balance, that's all.
కండక్టర్ పని ఏంటో తెలుసా? ప్రజలకి టికెట్ ఇచ్చి చిల్లరిచ్చి ఈ విధంగా కండక్టర్ పని మాత్రమే చేయాలి. If the driver comes and make the ticketing, he will not at all give the balance properly. Why? Because he was not trained that area, right? ఒకవేళ డ్రైవర్ టికెట్లు కొడుతున్నాడు అనుకోండి, సరైనటువంటి చిల్లర ఇవ్వడు, ఎందుకంటే అతనికి ఆ పని అనుభవం లేదు కాబట్టి. Very dangerous, brother. We need to think ourselves very small. See, here is written, enna vendiyadharku minji ennamal. Be honest. Think about yourself rightly what God showed to you. ఎంచుకొన్న దానికంటే ఎక్కువగా ఎంచుకోకూడదు సహోదరులను, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మీకు ఇచ్చిన పరిమాణం ప్రకారం నిలబడాలి. God is telling to Peter, you are a small piece of rock. You are not a mountain. You are a small piece of rock. యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో చెప్తున్నాడు, పేతురు నువ్వు చిన్న రాయివే, నువ్వు పెద్ద కొండవు కాదు, నువ్వు చిన్న గులక రాయి లాంటి వాడివే అన్నాడు. Always remember this word, I am a small piece of rock. That is my limitation. నేను కూడా చిన్న రాయి లాంటి వాడిని, నేను చిన్న రాయినే, ఇక దానికంటే పెద్దవాడిని కాదు అనుకోవాలి మనం కూడా. Whether you may think about a little bit extra, you spoil your future. సహోదరులారా, నిన్ను కంటే నువ్వు హెచ్చించుకుంటే నీ భవిష్యత్ అంతా పాడు చేసేసుకుంటున్నావు అని అర్థం. We need to think about very I thought, what is the picture God gave to me? I am a small dust. That's all. దేవుడు నా విషయంలో నాకు తెలియచేసినటువంటి విషయం ఏంటో తెలుసా? నేను ఒక చిన్న నలక లాంటి వాడిని, ఇసుక రేణువు లాంటి. That is my limitation. నేను ఒక దుమ్ము లాంటి వాడిని, అది నా యొక్క పరిమాణం. So I requested, brothers, I warn you, don't think about yourself more than what God think about you. దేవుడు నిన్ను గురించి ఆలోచన కలిగిన దానికంటే నిన్ను నువ్వు ఎక్కువగా ఆలోచించుకోవద్దని నేను హెచ్చరిస్తున్నాను సహోదరులారా. Why we are saying like this? Maybe God called you some different work, but you are the driver, but God called you a conductor. It's totally waste of your life. చూడండి, దేవుడు నిన్ను ఒక పనికి పిలిస్తే నువ్వు ఇంకొక పని చేస్తే అది వ్యర్థం అవుతుంది. డ్రైవర్ గా పిలిస్తే నువ్వు కండక్టర్ పని చేస్తే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. The words 4 is say, ஏனெனில் நமக்கு ஒரே சரீரத்திலே அநேக அவயங்கள் இருந்தும் எல்லா அவயங்களுக்கும் ஒரே தொழில் இராதது போல. ఒక్క శరీరములో మనకు 4వ వచనము, ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగ ఉండదో. In exactly in Living Bible says, so with the Christ body it is written. క్రీస్తు శరీరములో అని రాయబడింది లివింగ్ బైబిల్. There are so many parts in our body, so it's with the Christ body. We are all parts of it, and take every one of you, make it complete. క్రీస్తు శరీరము, క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరుముగా ప్రత్యేకమైనటువంటి అవయవముగా ఉన్నాం కాబట్టి వారి వారి పనులు చేయవలసిన వారమై ఉన్నాం. So here is understand, there is no same work in the body, all the parts. చూడండి, ప్రతి అవయవానికి ఒకే పని ఉండదు మన శరీరంలో. ఒకే పని ఉండదల్ల. No. ఒకే పని ఉండదు అన్ని అవయవాలకు కలిపి. ఉండదు means what is the meaning? బ్రదర్, இருக்காது, ஒரே வேலை இருக்காது எல்லா அவயவங்களுக்கும். எல்லா அவயவங்களுக்கும் ஒரே தொழில் இராது. మన శరీరంలో ఉన్న అవయవాలన్నిటికీ ఒకే పని ఉండదు. All are not do the same work. ప్రతి ఒక్కరూ ఒకే పని చేయకూడదు. We need to understand what exact grace God has given to you. కాబట్టి మనం అందరూ కూడా దేవుడు ఏ కృపావరాన్ని మీకు ఇచ్చాడో అది మీరు గ్రహించవలసిన వారై ఉన్నారు. Why? Because the next word, அநேகராகிய நாமும் கிறிஸ்துவுக்குள் ஒரே சரீரமாயிருக்க ஒருவருக்கொருவர் அவயங்களா இருக்கிறோம். చూడండి, 5వ వచనము, అవయవములు అనబడిన ఈ అవయవములన్నిటికి బ్రదర్ 4వ వచనం, ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగ ఉండదు. Verse 5. 5వ వచనం, அநேகராகி நாமும் கிறிஸ்துவுக்குள் ஒரே சரீரமாயிருக்க ஒருவருக்கொருவர் அவயங்களா இருக்கிறோம். అనేక అవయవములమైన మనము క్రీస్తు యేసు శరీరములో అవయవములమై ఉన్నాము.
So Christ is the head, we all the parts of body. క్రీస్తు తల శిరస్సు అయి ఉన్నాడు, మనమందరం ఆయన యొక్క బాడీ అయి ఉన్నాం, శరీరం అయి ఉన్నాం, Verse 6. అవయవములు అయి ఉన్నాం. Verse 6. நமக்கு அருளப்பட்ட கிருபையின்படியே நாம் வெவ்வேறான வரங்கள் இன்னும் ஆனபடினால், here is wonderful explanation. చూడండి 6వ వచనం, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. God has given each of us the ability to do certain things. దేవుడు ప్రతి ఒక్కరికి కొన్ని పనులు చేయటానికి సామర్థ్యత కలిగి చేశాడు. Nobody empty after anointing of the Holy Spirit in the church. Nobody's empty hand. సహోదరులారా, సంఘంలో దేవుడు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన తర్వాత ఎవ్వరు ఖాళీగా ఉండటానికి వీలు లేదు, ప్రతి ఒక్కరికి పని ఉంది. Other word, God put you in his body of the church. There is a speciality for you. That is the reason God put you in the church. దేవుడు నిన్ను ఎందుకు సంఘంలో పెట్టాడంటే నీకు ఒక ప్రత్యేకమైన పని చేయడానికి సామర్థ్యత ఇచ్చాడు కనుక నిన్ను సంఘంలో పెట్టాడు. So God has given you the ability to prophesy. Then prophesy whenever you can, as often as your faith is strong enough to receive a message from God. కాబట్టి ప్రవచించేటువంటి వరము గాని నీకు ఇచ్చినట్లయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచించవలసిన వాడవై ఉన్నావు. That we did not understand what exact meaning of Viswasa Pramanam. మన విశ్వాస పరిణామం అంటే ఏంటో మనకు అసలు అర్థం కాలేదు. Here is written, நம்மில் தீர்க்க தரிசனம் சொல்லுகிற வார்த்தை உடையவன் விசுவாச பிரமாணத்துக்கு ஏற்றதாய் சொல்லக்கடவன். చూడండి, ఒక ప్రవచనం చెప్పేవాడు ఏ విధంగా ఉండాలంటే విశ్వాస పరిమాణము చొప్పుననే ప్రవచించాలి. Carefully listen. చాలా జాగ్రత్తగా వినాలని కోరుతూ ఉన్నాను. If God has given you the ability to prophesy, దేవుడు నీకు గాని ప్రవచించే సామర్థ్యత ఇస్తే, then prophesy whenever you can, as often as your faith is strong enough to receive a message from God. దేవుని దగ్గర నుంచి ఆ యొక్క విశ్వాసాన్ని పొందుకోగలిగినటువంటి బలం ఉంటేనే నువ్వు ప్రవచించాలి అని రాయబడింది. Without receiving anything from God, don't do it. దేవుని దగ్గర నుంచి నీవు పొందుకోకుండా ప్రవచించొద్దు, ఆ పని చేయొద్దు. You may have so many ideas in your flesh. You are reading the Bible, attending the conference. You may have so many things. But what God is expecting as a prophetic man? చూడండి, ఒకవేళ మనము మీటింగులకు అటెండ్ అవటం వల్ల, బైబిల్ చదవటం వల్ల మన మనసులో మన శరీరంలో చాలా ఐడియాలు ఉండొచ్చు, కానీ దేవుడిని దగ్గర నుంచి ఏదైనా పొందుకున్నావా? We have a Christian mind, right? మనందరికి క్రైస్తవ మైండ్ సెట్ అయింది కదా. Then we need to have a message received from God and practicing that life. Even that life, the word became flesh in our body, in our family. Then you may take it, show to the people, this is the one God came to me. దేవుని దగ్గర నుంచి మనము పొందుకొని ఆ వార్తను మన శరీరంగా మార్చుకొని మనం ఆ వార్త వెంబడి జీవిస్తూ, ఇది నా దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పి ప్రవచించాలి. Prophecy means it's the spirit of Jesus. The witness of Jesus is a spirit of prophecy. కాబట్టి ఈ యొక్క ప్రవచించేటువంటి ఆత్మ ఏంటంటే యేసు క్రీస్తుని గురించినటువంటి సాక్షి, ఆ జీవితాన్ని అది ప్రవచించటం అంటే. దయచేసి ప్రసంగము కాదు, అర్థం చేసుకున్న సహోదరులు. It exactly a life. ఇది జీవితం, ప్రసంగాలు కాదు, జీవించే జీవితం. This is exactly idli. ఇది ఎలాంటిదంటే ఒక ఇడ్లీ లాంటిది. It exactly dosa. ఇది ఒక దోశ లాంటిది. So rice and then ulundu and then all the things, when they put it in the grinder and grinder mix it
and then it may go to the idli chatti, and idli chatti throw the boiled water, the idli makes, then we put it in the chutney and give it to the people. This is the rice and all, and then when the young God gave to me, or work it out in my life, this is the idli for you. కాబట్టి ఈ ఒక ఇడ్లీ ఏ విధంగా తయారవుతుందో చూసారా? బియ్యము, మినపప్పు ఇవి రెండు నానేసి కడిగి మిక్సీలో వేసి అది పిండిగా చేసి అది నీళ్ళల్లో ఉడకపోయి ఆవిరి పట్టి అప్పుడు ఇడ్లీ చట్నీ తయారు చేసి ఇవ్వాలి. అదే విధంగా దేవుడు నాకు ఈ విధంగా ఇచ్చాడు, అది నా జీవితంలో అనుభవిస్తూ నేను మీకు ఇస్తున్నాను అని చెప్పేటటువంటి meaning of prophecy. Whenever you see a bonda, whenever you see idli, remember my word. This is prophecy. కాబట్టి ప్రవచనం అంటే మీరు ఎప్పుడు కూడా నా మాటలు గుర్తు పెట్టుకోవాలి. మీరు బోండాని కానీ ఇడ్లీని చూసినప్పుడల్లా ఈ విధంగా ఉండాలి అని చెప్పి గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నాను. I tell you, our flesh is so much of pressure to speak and get the appreciation from the people. మన శరీరం ఎప్పుడు కూడా ప్రసంగం చేసి పేరు సంపాదించుకోవాలి, మెచ్చుకోవాలి అన్నట్టుగా మనది బాగా ప్రేరేపిస్తుంది మన శరీరం. Sometimes I tell you, I never want to speak something, but God put me a burden to speak. I just obey. I tell you, brothers, really. నేను యథార్థంగా ఒక సంఘటన చెప్తున్నాను సహోదరులారా, నేను ఏది పడితే అది ప్రసంగం చేయను. దేవుడు నా హృదయంలో ఏదన్నా భారం పెడితేనే దాన్ని మాత్రం చెప్తాను. Sometimes God asks me, what you are going to speak now? I ask him, that is not my work, that is your work. I concentrate on purifying my heart. I don't bother about put your work, right? అయితే దేవుడు ఒక్కొక్కసారి అడుగుతాడు, నువ్వేం చెప్పబోతున్నావు అంటే, నాకు తెలియదు, అది నీ పని నువ్వు చూసుకో, నాకేం తెలియదు, నా పని నేను చేసుకుంటాను. I don't know, Lord, I don't know what I am going to speak. నాకేం తెలియదు ప్రభు, నేనేం చెప్పాలో నాకు అసలు తెలియదు. Brother, if you have a provocation to speak all the meetings, you need to stop to preach. ప్రతి మీటింగుల్లో ప్రసంగం చేయాలనేటువంటి కోరిక గాని నీవు ఉంటే దయచేసి ప్రసంగాలు ఆప్ చేసేయి. Some intention to expose something to somebody knowing, you know something, you definitely stop the preaching. కాబట్టి ఒకవేళ నీకు ఏదో తెలిసిపోయింది, ఇది ఎట్టగానే కక్కేయాలి, చెప్పేయాలి కానీ అని నువ్వు కానీ ఆలోచించే ఉంటే, అలాంటి కోరిక ప్రేరేపణ ఉంటే దయచేసి ప్రసంగం ఆప్ చేసేయి. So last 1 year, what you are practicing in your life, preach in the church. గత సంవత్సరం నుంచి నీ జీవితంలో ఏమి అనుభవించేవో అది ప్రసంగించే. What you are failure in your life, speak your failures in the church. నీవు ఏ విషయంలో ఫెయిల్డ్ అయిపోయావో ఆ ఫెయిల్డ్ అయినటువంటి విషయాలు సంఘానికి తెలియజేయాలి. Without with what you are speaking in your home, husband and wife, what you are meditating 3 years before, please share the same thing in the prophecy in the home. The same thing share in the church. కాబట్టి సహోదరులారా, నీ భార్య భర్తలు ఏదైతే 3 సంవత్సరాల క్రితం డిస్కషన్ చేసుకొని ఏదైతే అనుభవించారో దానిని తీసుకొచ్చి మీరు సంఘంలో చెప్పొచ్చు. Don't give the arisi, brother. Don't give the ulandu, brother. Don't give the vendayam, brother. కాబట్టి బియ్యం ఇవ్వద్దు, మినపప్పు ఇవ్వద్దు, ఈ మెంతులు ఇవ్వద్దు సహోదరులారా, ప్రజలకి ఇడ్లీ ఇవ్వండి. We need to have a life. కాబట్టి మనము జీవితాన్ని కలిగి ఉండాలి. Here is exactly written. You have a strong faith to receive the word from the Lord, and then you may practicing it, then you may share it. That is the prophecy. ప్రవచనం అంటే నీవు దేవుని దగ్గర నుంచి పొందుకునేటువంటి బలమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, దేవుని దగ్గర నుంచి పొందుకొని అది అనుభవించిన తర్వాత నువ్వు ప్రవచించు. Anything in your dabba, ఈ డబ్బాలో too much of sound. Clearly say, I don't have anything to speak, that's all. నీ డబ్బాలో ఏమి లేకపోయినా ఏదో వేసి గలగలగల పెద్ద సౌండ్ ఇచ్చేవాడిగా ఉండొద్దు. So many times I appreciate Prashant brother. He may say it's like this. No brother, this is not my limitation. I don't have. I appreciate the spirit. ప్రశాంత్ బ్రదర్ అప్పుడప్పుడు బ్రదర్ నేను అరుగుడిని కాను, నేను చేయలేను అన్నప్పుడు ఆ విధమైన ఆత్మ నేను చాలా అభినందిస్తున్నా. If you are your fleshical inspiration or mamsamam rattamam inspired to speak, you give the death smell in the church. నీ శరీరంలో గాని నీ ప్రాణాత్మలో గాని ఏదో ఉద్రేకంతో ఏదో ఒకటి చెప్పేయాలని కానీ నువ్వు అంటే నువ్వు సంఘంలో
శవం దుర్వాసనే కంపు కొట్టిస్తావు. Why it starts? No, you think about yourself, what you to think, right? You are thinking about more. That is the reason the death smell started. ఎందుకో తెలుసా, నీవు అనుకున్న దానికంటే పరిమాణం దాటి ఆలోచించడాన్ని బట్టి ఇలాంటి క్రియ Your జరుగుతుంది. conscience is pricking you. God want to stop you, but you reject your conscience. May do it. I tell you, brother, the spiritual life stop there. It will not move the next step. నీ మనసాక్షి నిన్ను గద్దిస్తున్నప్పుడు కూడా, దేవుడు మనసాక్షి ద్వారా గద్దిస్తున్నప్పుడు కూడా నువ్వు చేస్తున్నావు, నువ్వు దాని వల్ల చాలా ఇబ్బంది పడతావు. And you need to speak about the word, Jesus, not any man. నీవు మాట్లాడవలసింది యేసుక్రీస్తు మాట, వేరే మనుషుల మాట కాదు. You speak about the word became flesh in your life. That is the prophecy. నీవు మాట్లాడే మాట అది నీ శరీరంగా మాంసముగా మారిన తర్వాత ప్రవచించు. If you receive anything, thank God for that man. But you need to have some life. That is Viswasa Praman. ఒక సహోదరుని దగ్గర నుంచి నీవు ఏదైనా పొందుకుంటే దేవునికి వందనాలు చెప్పు, కానీ నీ యొక్క విశ్వాస ప్రమాణ ప్రకారం నీవు పొందుకొని అనుభవించు. Nowadays, everybody speaking in the church, no? That people are thinking, hey, supposed to be speak, yeah. Otherwise, brother will take differently. No, brother. This is totally a different concept. ఈ దినాలలో అందరూ ప్రసంగం చేయడానికి ప్రారంభించారు. మాట్లాడిపోతే బ్రదర్ ఏదే అనుకుంటున్నారు. అది కాదు బ్రదర్, అసలు ఆ ఉద్దేశంతో లేదు ఇది. You need to touch your life, the inspired by the Holy Spirit. It is exactly stove, idli chatti, and then chududani, that avi will make idli. Otherwise, don't give the mavu flow to anybody. You are fool, brother. సహోదరుడా, నీవు పరిశుద్ధాత్మ చేత నువ్వు పొందుకొని అది నీ జీవితంలో అనుభవించి నువ్వు చెప్పాలే తప్ప, నువ్వు ఊరికనే అదేంటంటే స్టవ్ ఆవిరి పెట్టి ఆ ఇడ్లీ తయారు చేసి ఇడ్లీ ఇవ్వాలే తప్ప, దయచేసి ఆ పిండి బియ్యము మినపప్పు ఇవ్వద్దు. The word 7, verse 7. ఏడో వచనం. There is another ministry is written, verse 7. ఇంకొక సేవా పరిచర్య ఇవ్వబడింది ఇక్కడ 7వ వచనంలో. Please, what is in Telugu, brother? Then if we have faith, then if your gift is that serving others, serve them well. పరిచర్య అయితే నీవు వారికి మంచిగా పరిచర్య చెయ్యి. The serving others, right? పరిచర్య అంటే ఇతరులకి సర్వ్ చేయటం. Sisters, many of the sisters you seek for this gift. అనేకమైనటువంటి సహోదరులు ఈ యొక్క వరము కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. Why? Because brothers, you also seek be a servant to others. Servant to others. In Tamil Bible, ఊழிయం, it is not good. పని విడై, వేలైకార ఆవి. చూడండి, తమిళ్లో ఊழிయం అని ఉంది, అది అసలు మాట కాదు. వేళకార అంటే పని, దాసుడు, పాలేరులాగా. Serve others. ఇతరులకి పని చేసేవాడిగా ఉండాలి. If you go to the church, that all the chapels is not in properly lined, you take all the chapels and put it on the line. That is serving. నీవు చర్చికి వెళ్ళినప్పుడు చెప్పులు ఎడపెడ ఉంటే వాటన్నిటిని లైన్ గా పెట్టడం అనేది పని. Somebody is come to the fully hot sun, you may take the water and give it to them. That is a serving. ఒక వ్యక్తి మండటి ఎండలో వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వటం అనేది పని. When you go to the hotel, that server is standing near with you, is waiting for you what you are going to order, and then he is waiting for you what your sambar idli. The same spirit. See the spirit of a servant. చూడండి, హోటల్కి వెళ్ళినప్పుడు నువ్వు కూర్చున్నా కాడ వెంటనే సర్వర్ వచ్చి, అయ్యా మీకు ఏం కావాలి చెప్పండి అని చెప్పి వారు ఆర్డర్ తీసుకుంటారు. చూడండి అతని ఆత్మ ఏ విధంగా ఉందో, పనివాడి ఆత్మ. What to do, brother? What to do, brother? This work or that work? What to do? ఏం కావాలి, ఏం పని చేయాలి? It's a gift. It's a gift. చూడండి, పరిచర్య చేయడం అనేది చాలా మంచి వరం. అది ఏం చేయాలి చెప్పండి అనేటువంటి ఆత్మ ఉంది. If you have a gift of serving, this is a separate. This fellow never speak. This fellow never come to the friend.
He always stand behind. All the things he arranged, he stand the backside, right? చూడండి, ఈ పని చేసేవాడు, పరిచర్య చేసేవాడు ఎప్పుడు స్టేజ్ ఎక్కడు, అతడి పని ఎప్పుడు కూడా తయారు చేసి అన్ని రెడీ చేసి వెనకాల చివర నిలబడే వ్యక్తి. In my life, I met many people like this. నా జీవితంలో ఇలాంటి వారిని అన్ని చేసి వెనకాల నిలబడే వారిని చాలా మందిని చూశాను. In our midst also, many people receiving this gift and serving to the people of God and the church. Please seek this gift. కాబట్టి నేను చెప్పిన వారిలో చాలా మంది ఈ యొక్క వరాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకొని ఈ పరిచర్య చేస్తున్నారు. ఈ పరిచర్య మీరు పొందుకోవాలని కోరుతున్నాను. Then if you are the teacher, do a good job of a teaching. నువ్వు ఒకవేళ బోధకుడు అయితే మంచి బోధ చేయి. Brothers, we differentiate between the prophecy and the teaching. సహోదరులారా, ప్రవచనానికిను బోధించడానికి మధ్య వ్యత్యాసం The తెలుసుకోవాలి. prophecy is a fully of a life. ప్రవచనం అనేది పూర్తిగా నీ జీవిత అనుభవం, So జీవించిన విధానం. our conferences and other thing is exactly a teaching work. We need to understand the word of God and the God's heart. Please understand what is the difference between teaching and the prophecy. కాబట్టి బోధించటం అంటే ఈ మీటింగుల్లో బోధించటం, దేవుని హృదయాన్ని పంచటం. ప్రవచనానికి బోధకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలని కోరుతున్నాను. In the local church, there is a need of prophecy, but sometimes we need a separate time for teaching the word of God. Then the people will understand. You may take 1 hour, 1.5 hours. We need to teach the people to understand what the exact thing. Then on that, they learn something and go on practicing. Then they have a prophecy in the church. Please understand difference between the prophecy and the teaching. సంఘములో ప్రవచనం అనేది అవసరమయ్యింది. అయితే బోధించటం అనేది ఏంటంటే గంట సేపు, గంటన్నర సేపు ప్రజలకు ఆ విషయాలు నేర్పించి అవి వారు వెళ్ళి దేవుని దగ్గర మరలా నేర్చుకుని వాటిని అనుభవించి చెప్పేదే బోధించడం. కాబట్టి ప్రవచనానికి బోధనకి మధ్య వ్యత్యాసం చెప్తున్నా. I know God was not called many people to teach. నాకు తెలుసు దేవుడు బోధించడానికి అనేక మందిని పిలవలేదు. It is not an easy job. That we need to do very good. We need to analyze all the things and teach very properly. 1 + 1 = 2, right? కాబట్టి ఇది చాలా కఠినమైనటువంటి పని, చాలా జాగ్రత్తగా చేయాల్సిన పని. 1 + 1 = 2 నేర్చుకున్న తర్వాత, తెలిసిన తర్వాత చెప్పాలి. If you don't believe me, please ask Kiran brother. He was a professor in college. He wanted to take one subject. He may refer many books. He may refer to a written book and take some data from internet. And the 45 minutes he want to close the particular subject in engineering, he may totally break his mind and then present it. See the pain of teaching. చూడండి, బోధించడం అంటే ఎంత కష్టమైన పనో మీకు తెలుసా? కిరణ్ బ్రదర్ని అడగండి, తెలుసు. 45 నిమిషాలు ఆ పాఠం చెప్పడానికి అతను అనేక పుస్తకాలు రిఫర్ చేసి ఇంటర్నెట్ లో నుంచి కొన్ని పాఠాలు డౌన్లోడ్ చేసుకుని తన మైండ్ అంతా దాని మీద పెట్టిన తర్వాతే ఆ 45 నిమిషాలు బోధించగలడు. అంత కష్టమైన పని. So the teaching work is the most important thing in the church, the people to understand the real way of God. బోధించటం అనేది కూడా సంఘంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పని. అది ప్రజలు అర్థం చేసుకునే విధంగా ఉండాలి. But local meetings, our Sunday meetings, please understand, there is no teaching. That is exactly a prophecy. గురువారం మీటింగ్ కానీ, ఆదివారం మీటింగ్ కానీ బోధన కాదు, అది ప్రవచనాత్మకమైనటువంటి జీవితం. So sometimes we need to preach the gospel. Sometimes we need to have a life and sharing. It's totally different, brothers. That is the reason we all have a limited time in the local meeting. కాబట్టి సహోదరులారా, కొన్నిసార్లు మనము సువార్త చెప్పవలసిన పని ఉంది, తర్వాత ప్రవచించాల్సిన పని ఉంది. లైఫ్ ఈ రెండింటికి మధ్య చాలా వ్యత్యాసమైనటువంటి పనులు ఉన్నాయి. And if you are a preacher, you see your sermons are strong and helpful. చూడండి, నీవు బోధకుడు అయితే బోధించుటకు నీకు పని చేసేవాళ్ళు புத்தி சொல்கிறவன் புத்தி சொல்கிறதிலும் தரித்திருக்க கடவன். புத்தி சொல்கிறதை தரித்திருக்க கடவன். Verse 8. తెలుగులో ఇప్పుడు ఇల్లే
పని కలిగి పంచిపెట్టువాడైతే శుద్ధ మనసుతో పై విచారణ చేయవాడితో కరుణించేవాడై ఉండాలి. Verse 8, brother. 8ல போதிக்கிற பத்தது இருக்கு. அதுக்கப்புறம் தன்னை தான் What is written? బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. హెచ్చరిక కుడికాలకల్ హెచ్చరించుటలో వేళ இருக்கணும்னு சொல்லிருக்கு. Yeah. What is it? I read it in this Message Bible. If you are a gift that serving to others, serve. If you are preacher and see that your sermons are strong, helpful. If God has given you money, be generous to help in others. ఓకే, ఈ మెసేజ్ బైబుల్ ఏమని రాయబడి ఉందంటే, పరిచర్య చేయవాడు అదే హెచ్చించేవాడైతే హెచ్చరికలో ఆ పని కలిగి ఉండాలి. పంచిపెట్టడానికి డబ్బులు ఇచ్చినప్పుడు తాను శుద్ధ మనసుతో జాగ్రత్తగా సంతోషంగా ఆ పని జరిగించాలి. Then if you have ability, if God has given you administrative ability, put in your charge the work of others. Take the responsibility seriously. Those who offer comfort and sorrowing should do in Christian cheer. కాబట్టి మీకు అడ్మినిస్ట్రేషన్ అంటే ఏ విధంగా పంచిపెట్టేటువంటి విషయంలో మీకు గిఫ్ట్ కలిగి ఉంటే మంచి శుద్ధ మనసుతోను పై విచారణ చేయవాడు, జాగ్రత్తగాను కరుణించేవాడు, సంతోషంతో ఈ పని జరిగించాలి. Then if you have a comforting ministry to comfort others, இரக்கம் செய்கிறவன் உற்சாகத்துடன் செய்கிறவன். నీవు కరుణించేటువంటి వ్యక్తిగా కరుణించే గిఫ్ట్ నీకుంటే నీవు సంతోషంగా కరుణించే పని చేయాలి. Dear brother, dear sister, ప్రియమైన సహోదరి సహోదరులారా, please go to the Lord. దయచేసి ప్రభు దగ్గరికి వెళ్ళండి. Then identify what is the things God gave to you. దేవుడు నీకు అనుగ్రహించినటువంటి వరం ఏమిటో దాన్ని గుర్తించండి. Then identify who you are in Christ. క్రీస్తులో నీవు ఏమై ఉన్నావో దానిని గమనించండి, గుర్తించండి. That limitation live in the church. నీ యొక్క పరిమాణములోనే నివసించండి సంఘములో. Everybody share the prophecy in the church that you will edificate the church. ప్రతి ఒక్కరు కూడా జీవితాన్ని ప్రవచిస్తే అది సంఘంలో గొప్ప పని జరిగిస్తుంది. Paul is telling everybody need to profit. They need a life. That life need to be shared. The weakness need to be shared. Then everybody had a mind to understand, yes, God is like this. కాబట్టి సంఘములో పౌలు ఏం చెప్తున్నాడు, ప్రతి ఒక్కరు ప్రవచించాలని చెప్తున్నారు. అదేంటంటే జీవితాన్ని అనుభవించి ప్రవచించినప్పుడు అది అనేకులు దేవుడు ఇలాంటి వాడా అని గుర్తెరగటానికి ఉపయోగపడుతుంది. Don't think about what to think yourself. You will make so much danger in the church. నీవు నీ పరిమాణం దాటిన దానికంటే ఎక్కువగా ఆలోచించొద్దు, అది సంఘాన్ని నాశనం చేస్తది. I tell you brother, you had a speciality in your selected gift. Please identify that. ప్రేమైన సహోదరుడా, దేవుడు నిన్ను ప్రత్యేకమైనటువంటి వరాన్ని నీకు ఇచ్చాడు. దయచేసి దాన్ని గుర్తించాలని కోరుతున్నాను. I was a translator in Tamil more than 14-15 years. One great preacher of God's word. ఒక గొప్ప దైవజనుడి దగ్గర నేను 15-20 సంవత్సరాలు ట్రాన్స్లేటర్ గా ఉన్నాను. I was a great grace God has gave to me. 25 years I was working with kids. 25 సంవత్సరాలు దేవుడు నాకు కృపనిచ్చారు చిన్నపిల్లల మధ్యలో పరిచర్య చేయడానికి. So even the early stages of my life, I understand what God selected for me. I understand what Holy Spirit inspired me. What is the burden for me? నా క్రైస్తవ జీవ ప్రారంభంలోనే దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, నాకు ఏ పని ఇచ్చాడు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఏమై ఉందో అది నేను గుర్తించాను. I requested you brother, please read carefully the word of God and you go to the Lord and identify what is your specialty, why God has given to you. కాబట్టి సహోదరులారా, మీ అందరికీ నేను ఒక ఆలోచన చెప్తున్నాను. దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడు నిన్ను ఏ పనికి నియమించాడో ఆ పనిని గుర్తించి ఆ పని మాత్రమే చేయాలని కోరుతున్నాను. Dear sister, please go to the Lord and identify that the master God tell you what exactly allotted in his field. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మీరు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి
దేవుని దగ్గర మన మాస్టర్ అయిన దేవుని దగ్గర ఏ విషయాలు జాగ్రత్త కలిగి ఉన్నారు అన్ని కూడా మీరు నేర్చుకొని ప్రవర్తించాలి. So even we appreciate Prashant brother. Why? Because God has given the gift of translation. I know that. So he take this limitation. Sometimes he backward, sometimes he forward. I correct him many times, but nowadays he understands the reality, right? ప్రశాంత్ బ్రదర్ గురించి నేను చాలా సార్లు అభినందిస్తాను. ఎందుకంటే కొన్నిసార్లు పడిపోతాడు, కొన్నిసార్లు లెగుస్తాడు. అయితే అతనికి తర్జుమా చేసేటువంటి కృపను దేవుడు ఇచ్చాడు. So నేను అతను అనేక సార్లు గద్దిస్తాను. I requested in our churches, please brothers, in your life is limitation, please below 10 minutes or below 10 minutes. కాబట్టి సహోదరులారా మీ అందరికీ ఒక విషయం తెలియజేస్తున్నాను. మీ జీవితం 10 నిమిషాల లోపే ఉంది జీవించిన విధం చూస్తే. I tell you, పరిమాణం. please obey me. దయచేసి నాకు విధేయత చూపించాలని కోరుతున్నాను. Also, you have an inspiration to speak anything, don't speak on the day. జాగ్రత్తగా ఒక విషయం గమనించండి. మీరు మాట్లాడాలని ఒక ప్రేరేపణ కలిగితే ఆ రోజు అసలు మాట్లాడదు. Waiting for God to inspire you. Holy Spirit inspired you. పరిశుద్ధాత్మ ప్రేరేపణ, దేవుని ప్రేరేపణ కొరకు ఎదురు చూడండి. Otherwise, you make so much of problem in the church. లేకపోతే సంఘంలో చాలా సమస్యలు సృష్టించే వ్యక్తిగా ఉంటాం. Will not be there. ఆత్మీయత అక్కడ ఉండనే ఉంది. So I tell you, if you are not at all receiving the anointing of the Holy Spirit, I requested, please pray for anointing of the Holy Spirit. ఒకవేళ నీవు అంటే దయచేసి దేవుని ఎదుట పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కొరకు ఎదురు చూడండి. So you are not at all taken the baptism, please commit your life for the baptism. నీవు ఒకవేళ పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందకపోతే బాప్తిసం కొరకు ఎదురు చూడమని కోరుతున్నాను. క్రీస్తువిన్ ఆవి ఇల్లాదవన్ అవరుడేవన్ అల్ల. క్రీస్తు యొక్క ఆత్మ లేనివాడు క్రీస్తు వాడు కాదు. I requested brother, please have a discerning spirit who are all really anointed. What is the other brother's gift? కాబట్టి మీరు అందరూ కూడా మీ యొక్క అభిషేకాన్ని గుర్తించి ఇతర సహోదరులకు ఏ గిఫ్ట్ అనుగ్రహించబడింది అది గుర్తించే స్థితిలో ఉండాలని కోరుతున్నాను. We will not at all build a new covenant life. ఒకవేళ ఈ విధంగా లేకపోతే క్రొత్త నిబంధన జీవితాన్ని మనం జీవించలేము. New covenant life and church directed from heaven, the heavens master playing his servants, give the separate grace to work on the field. కాబట్టి ఈ యొక్క క్రొత్త నిబంధన సంఘము దేవుని దగ్గర నుంచి పరలోకము నుండి ఏర్పాటు చేయబడినటువంటి సంఘము ఆయనే తన ఏ పనులు చేయాలో ఆయనే విభాగించి ఇస్తున్నాడు. Again I tell you, don't be think about yourself or to think. Amen. కాబట్టి మరలా చెప్తున్నాను, మీరు ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఆలోచించవద్దు. ఆమేన్.